అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయటం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కొని ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటి పని మనిషిని పిలిచి ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు. యజమాని చెప్పినట్టే ఆ పని మనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది. అది తీసుకువెళ్ళి యజమానికి ఇచ్చాడు. అతను సంచి తీసి చూడగా నవరత్నాలు దగదగా మెరిసిపోతున్నాయి. ఇది వెంటనే తీసుకువెళ్ళి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అనుకున్నాడు. ఆ పనివాడు, అయ్యా, ఇది ఎవరికీ తెలిసే అవకాశమే లేదు, మీరే ఉంచేసుకోండి అని చెప్పాడు. మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా అన్నప్పుడు, నేను మీరు నమ్మిన బంటునయ్యా, మిమ్మల్ని మోసం చెయ్యలేను అన్నాడు. నువ్వే నన్ను మోసం చెయ్యలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసం చేసుకోను అన్నాడు. ఆ రత్నాల మూటను తీసుకువెళ్ళి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు. అతను సంతోషంతో స్వాగతించి, మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను, మీకు కావలసినవన్నీ రత్నాలు తీసుకోండి అన్నాడు. మీకు ఇచ్చే ముందు 2 రత్నాలను నేను ఉంచుకున్నాను అన్నాడు. ఈ వ్యక్తి ఇచ్చిన సంచిలోని రత్నాలను లెక్క పెట్టాడు ఆ రత్నాల యజమాని. అన్ని రత్నాలు ఉన్నాయి కదా, ఒక్కటి కూడా తగ్గలేదు అన్నాడు. అందుకు ఇతను, నా 2 రత్నాలు నా నిజాయితీ, నా ఆత్మగౌరవం అన్నాడు. మనిషి జీవితంలో ఎదగటానికి ఎన్నో అడ్డదారులు, కానీ భయపడుతూ బతకాలి. నిజాయితీతో సంపాదించిన ఆ ధైర్యమే వేరు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.